జాబ్ వర్సెస్ బిజినెస్. మీ ఫ్రెండ్ 25,000 పర్ మంత్ జాబ్ చేస్తున్నారు. అండ్ మీరు 25,000 బిజినెస్ చేస్తూ సంపాదిస్తున్నారు. కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, మీ ఫ్రెండ్‌కి 25,000 పర్ మంత్ సాలరీ అనేది ఫిక్స్‌డ్ ఉంటది. అండ్ ఫిక్స్‌డ్ టైమింగ్స్ ఉంటాయి. 9-6 ఓకే. అండ్ లీవ్ కావాలంటే అప్రూవల్ తీసుకోవాలి. అండ్ సాలరీ గ్రోత్ అనేది స్లోగా ఉంటది. కానీ మనకే అది మెయిన్ ఇక్కడ. అండ్ బాస్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఇంకొకటేంటంటే మీకున్న స్కిల్‌కి మీరు 100% కంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఇచ్చినా గూడా మీకు 25,000 పర్ మంత్ సాలరీయే ఒస్తది. ఓకే. అండ్ ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుంటే 25,000 పర్ మంత్ అండ్ తర్వాత దాన్ని గ్రో చేసుకోవచ్చు. అంటే దాన్ని స్కేల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా వర్క్ జేసుకోవచ్చు. మనం ఓన్‌గా గూడా షెడ్యూల్ జేసుకోవచ్చు మన వర్క్‌ని. అండ్ ఇన్‌కమ్ గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటది. అండ్ సెల్ఫ్ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మనమే ఓన్ బాస్. రెండిట్లో 25,000 పర్ మంత్ పాసిబులే. కానీ 6 మంత్స్ తర్వాత జాబ్‌లో 25,000 పర్ మంత్ అనేది ఫిక్స్‌డ్ ఉంటది. కానీ బిజినెస్‌లో 25,000 పర్ మంత్ నుంచి 60,000 పర్ మంత్ కూడా పాసిబులే. ఏ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా మరీ అంత కష్టంగా ఉండదు. మరీ అంత ఈజీగా గూడా ఉండదు. కానీ మనం 100% ఇచ్చి కష్టపడితే 60 ఏ బిజినెస్ అయినా మరీ అంత ఈజీగా ఉండదు. మరీ అంత కష్టంగా ఉండదు. కానీ మనం 100% కంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఇచ్చినా గూడా ఏదైనా పాసిబుల్ అవుతది. అండ్ కామెంట్‌లో బిజినెస్ అని టైప్ జేయండి. నేను చేసే బిజినెస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా.